అంటే పాత వాళ్ళు సుధీర్ గారు కావచ్చు, అంతకుముందే చంద్ర గారు వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, ఇప్పుడు సుధీర్ గారు, తర్వాత అభి గారు, ఇలా కొంతమంది వెళ్ళిపోయారు కంప్లీట్గా, అసలు జబర్దస్త్ వదిలేశారు. తర్వాత సీను గారు కంప్లీట్గా వదిలేశారు. మీకు ఇష్టమైన సుధీర్ గారు కూడా అసలు కంప్లీట్గా కనిపించట్లేదు, ఇక్కడ కనిపించట్లేదు, శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా కనిపించట్లేదు. అంటే దానివల్ల ఏమన్నా రేటింగ్స్ తగ్గిన అట్లా ఏమన్నా అనిపిస్తుందా అండి? ఆ సిమ్టమ్స్ ఏమన్నా కనిపిస్తున్నాయా? ఒకటేనండి, మీరు నాకు సంబంధించినంత వరకు ఏవైనా అడగండి, నేను చెప్తా. ఇంకెవ్వరి గురించి నేను మాట్లాడనండి. అంతేనా? మంచిగాను మాట్లాడను, చెడుగాను మాట్లాడను. మంచిగా కొంతవరకు నాతో కనెక్ట్ అయిన విషయాలు నేను మాట్లాడతానేమో కానీ వాళ్ళ పర్సనల్ డెసిషన్స్, వాళ్ళ పర్సనల్ పర్సనల్ దేని గురించి నేను మాట్లాడను. ఇప్పుడే కాదు, ఎప్పుడు మాట్లాడినా ఇంటర్వ్యూస్ మీరు ఏదైనా తీసుకుని చూడండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు దానివల్లే నాతో చాలా విషయాలు షేర్ చేసుకుంటారండి. ఓకే, ఈయన వాళ్ళు వీళ్ళని కాదండి, వాళ్ళ పర్సనల్స్, చాలా పర్సనల్స్ కూడా నాతో షేర్ చేసుకుంటారు. బికాస్ ఇంద్రజ దగ్గర చెప్తే ఇలా విని ఇక్కడికి వెళ్ళిపోతుంది కానీ ఇక్కడికి రాదు, బయట నుంచి రాదు. నాకు తెలియదని చెప్పను, తెలిసినా చెప్పను. ఎంత క్లియర్గా చెప్తున్నారు, తెలిసినా చెప్పను అని. చెప్పనండి, ఎందుకంటే అది కాదు కదండి నా పని. ఓకే, మీరు నా గురించి ఏమైనా అడగండి, అండ్ నా పర్సనల్లో అడగండి, నా ప్రొఫెషనల్ అడగండి, అండ్ పర్సనల్లో కూడా మా ఆయనకి సంబంధించి ఓన్లీ ఆయన వరకే అయితే కూడా నేను మాట్లాడను. నేను ఆయన సంబంధించి ఏమైనా అడుగుతారా చెప్తాను.